హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. ఇండియన్ పాలిటీ సిరీస్లో నెక్స్ట్ లెక్చర్. ఈ రోజు మనం ఏంటంటే ఫెడరేషన్ అంటే ఏంటో చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇక్కడ మనకి ఫెడరేషన్ అంటే పవర్ డివిజన్ అనమాట. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. దీన్ని మనం ఫెడరేషన్ అంటాం. సో ఎందుకు డివిజన్ ఆఫ్ పవర్ జరగాలంటే ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, సెంటర్ అంటే ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్, అలాగే ఇక్కడ స్టేట్ అంటే స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ తరక మెయిన్ ఫంక్షన్ ఏంటి? పబ్లిక్ వెల్ఫేర్. అంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇట్స్ డూయింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? పబ్లిక్ వెల్ఫేర్ కోసం వీళ్ళు ఏదైనా చేయొచ్చు. అదే మన కాన్స్టిట్యూషన్లో ఎందుకు ఫెడరేషన్ తీసుకున్నాం అంటే దీన్ని టార్గెట్ చేయడం కోసం, అంటే ఫంక్షన్ కరెక్ట్గా జరగడం కోసం, అలాగే ఈజీ ఎక్సర్సైజ్ కోసం వీళ్ళు ఇలా చేయడం జరిగింది. అయితే ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి మన ఫెడరల్ గవర్నమెంట్ అని అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఫెడరేషన్లో కానీ లేకపోతే ఫెడరల్లో కానీ గవర్నమెంట్ తరఫు పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ సెంట్రల్ అథారిటీస్ నుంచి స్టేట్ అథారిటీస్కి ఈ డివిజన్ ఆఫ్ పవర్ అనేది జరుగుతుంది అనమాట. ఎందుకు ఇలాగ డివిజన్ ఆఫ్ పవర్ చేస్తున్నారంటే ఎక్కడ మనకి క్లాష్ రాకుండా. అందుకని చెప్పి ఫంక్షన్స్ కొన్ని ఏమో సెంటర్కి ఉంటాయి, కొన్ని ఫంక్షన్స్ ఏమో మనకి స్టేట్కి ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే కాన్స్టిట్యూషన్ వైజ్ ఎందుకు డివైడ్ చేశారంటే ఫర్ ద పబ్లిక్ వెల్ఫేర్ అనమాట. సో ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా జరగడం కోసం కాన్స్టిట్యూషన్ వైజ్ డివిజన్ ఆఫ్ పవర్ అనేది జరగడం జరిగింది. ఎందుకంటే మనకి జియోగ్రఫీగా చూసుకున్నా సరే మనది చాలా పెద్ద కంట్రీ, అలాగే పాపులేషన్ కూడా ఎక్కువ. సో ఎక్కడో ఒక పాయింట్ నుంచి ఈ మొత్తం అంతటిని వీళ్ళు చూడడం అంటే చాలా కష్టం. అందుకని చెప్పి వీళ్ళని స్టేట్ వైజ్ ఆ పవర్స్ అనేవి డివైడ్ చేస్తూ వచ్చారనమాట. సో ఇలాగా మనకి సెంటర్కి స్టేట్కి డివిజన్ ఆఫ్ పవర్స్ అనేవి జరిగింది. సో ఈ మధ్యలో ఫంక్షన్స్ అన్ని కూడా డివైడ్ చేశారు, ఎందుకంటే ఎక్కడ మధ్యలో క్లాషెస్ రాకుండా. అలాగే మనం చూసుకుంటే సెంట్రల్లో స్టేట్లో చూసుకునే స్టార్టింగ్లో మనకి సెంట్రల్ లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, గవర్నమెంట్ అంటే 3 ఆర్గన్స్ ఉంటాయి: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో సెంటర్కి స్టేట్కి చూసుకుంటే మనకి సెంట్రల్ లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకేంటి ఫంక్షన్స్ అనేవి డివైడ్ చేసుకున్నాం, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను సెంటర్కి స్టేట్కి ఫంక్షన్స్ అనేవి డివైడ్ అవుతాయి. అలాగే సెంట్రల్ లెజిస్లేచర్లో, స్టేట్ లెజిస్లేచర్లో కూడా మనకి ఫంక్షన్స్ అనేవి డివైడ్ అవుతాయి. కానీ దీంట్లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫెన్స్ తీసుకున్నాం అనుకోండి. సో డిఫెన్స్ అనేది కంప్లీట్ సెంట్రల్ సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే బయట నుంచి ఏమైనా మనకి థ్రెట్స్ ఉంటే వీళ్ళేంటి మనకందరికీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు డిఫెన్స్ మినిస్ట్రీ ఏదైతుందో అది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది బయట నుంచి ఎలాంటి అటాక్స్ జరగకుండా, అలాగే మనకి ఏమైనా థ్రెట్స్ ఉంటే మనకి ప్రొవైడ్ చేయడానికి. సో ఇక్కడ దీనికి మొత్తానికి హెడ్ ఎవరంటే మనకి డిఫెన్స్ మినిస్టర్. సో టోటల్గా చూసుకుంటే డిఫెన్స్ అనేది సెంట్రల్ సబ్జెక్ట్. అంటే ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్ కూడా మన సెంట్రల్ లెవెల్లో ఉంటారు, కానీ మనకి స్టేట్ లెవెల్లో ఉంటారు అనమాట. సో అదే స్టేట్ లెవెల్కి వచ్చాక మనకి ఏంటి పోలీస్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటి మనల్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. అలాగే మనకి మిగతా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ రైల్వేస్ కానీ లేకపోతే పోస్టల్ కానీ, ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ సబ్జెక్ట్. సో డిఫరెంట్గా మనకి ఏంటి స్టేట్తో దీనికి సంబంధం ఉండదు. మీకు చెప్పినట్టు మనకేంటి స్టేట్ వైజ్ చూసుకుంటే మనకి పోలీస్ ఉంటారు. సో వీళ్ళంటే స్టేట్లో మనం ప్రొటెక్ట్ చేస్తారు. అదే సెంట్రల్ చూసుకుంటే కంప్లీట్గా డిఫెన్స్ అనమాట. ఇది మనం మెయిన్గా ఐడెంటిఫై చేయాల్సింది. అలాగే ఇప్పుడు సెంట్రల్ లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్ ఉంది. ఇప్పుడు సెంట్రల్ లెజిస్లేచర్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జన్ధన్ యోజన, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలాగే మన స్టేట్లో కూడా ఇవి ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ స్టేట్లో కూడా వీళ్ళకి సెపరేట్ పవర్స్ ఉంటాయి. ఏంటి? స్టేట్ వెల్ఫేర్, స్టేట్లో ఉన్న పబ్లిక్ వెల్ఫేర్ కోసం వీళ్ళు సెపరేట్గా కొన్ని స్కీమ్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా ఉంది. సో ఇది ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక స్కీమ్ అనమాట. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్స్ లాంచ్ చేస్తారు, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా కొన్ని స్కీమ్స్ లాంచ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఫంక్షన్స్ అనేవి డివైడ్ అయిపోయాయి. సో సెంట్రల్ లెజిస్లేచర్లో చూసుకుంటే కొన్ని స్కీమ్స్ ఉంటాయి, అలాగే స్టేట్ లెజిస్లేచర్ చూసుకుంటే కొన్ని స్కీమ్స్ ఉంటాయి. అలాగే స్కీమ్స్ అన్ని కూడా అన్ని స్టేట్లో ఒకేలా ఉండవు. సో ఒక్కొక్క స్టేట్కి ఒక్కోలాగా ఉంటుంది ఫంక్షనింగ్. సో సెపరేట్గా స్కీమ్స్ అనేవి మనకి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే సెంట్రల్ లెజిస్లేచర్ అంటే ఇక్కడ ఏంటి? లెజిస్లేచర్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, లా మేకింగ్ బాడీ అని. సో ఇక్కడ ఏంటి? లాస్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. అలాగే ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ కూడా ఈ లాస్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఎగ్జిక్యూటివ్ అనమాట, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్. అలాగే మనకి స్టేట్లో చూసుకుంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్లో మనకి ఎవరెవరు వస్తారంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి కొంచెం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడానికి ఉన్నాయి. ఇక్కడ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు వస్తారంటే మనకి ప్రెసిడెంట్ వస్తారు, వైస్ ప్రెసిడెంట్ వస్తారు, అలాగే ప్రైమ్ మినిస్టర్, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. సో వీళ్ళందరూ ఏంటి? ఎగ్జిక్యూటివ్ పార్ట్.
అంటే మెయిన్ లా ఇంప్లిమెంటేషన్ అంతా ఎవరు చేస్తారంటే సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ చేస్తారు. ఇక్కడేమో మనకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ చేస్తారనమాట. ఇక్కడ మనకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉంటారంటే గవర్నర్, అలాగే చీఫ్ మినిస్టర్, అలాగే మన మిగతా మినిస్టర్స్. సో వీళ్ళందరూ ఏంటి ఇక్కడ లాస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే టోటల్గా చూసుకుంటే ఇండియా అనేది ఏంటి ఆ ఫెడరేషన్ ఎందువల్ల ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ వల్ల. సో అందుకని చెప్పి ఇండియా అనేది ఒక ఫెడరేషన్ కింద అంటారు అనమాట. అయితే ఇప్పుడు మనం చూసాం లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ చూసాం. మరి జుడిషియరీ పరిస్థితి ఏంటి? ఇక్కడ జుడిషియరీ పరిస్థితికి వస్తే ఎక్కడ మనకి డివిజన్ ఆఫ్ పవర్ జరగదు. సో ఓవరాల్గా ఇండియా మొత్తం ఒకటే ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఇదంతా డివిజన్ ఆఫ్ పవర్ అనేది జుడిషియరీ వైస్ జరగలేదు. సో ఇది ఒక కీ పాయింట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది. సో లెజిస్లేచర్కి అలాగే మనకి ఎగ్జిక్యూటివ్కి డివిజన్ ఆఫ్ పవర్స్ అనేవి జరిగినాయి. కానీ జుడిషియరీకి మాత్రం ఆ డివిజన్ ఆఫ్ పవర్ అనేది జరగలేదు. సో ఇది మనం ఐడెంటిఫై చేయాల్సింది. ఇది కూడా కొంచెం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇవ్వచ్చు. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మొత్తాన్ని ఈ జుడిషియరీ పార్ట్ని మనం ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అంటాం. అంటే ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అంటే ఒక హైరార్కికల్ మోడల్లో మనకి ఈ కోర్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. జుడిషియరీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పైన ఉన్నది టాప్ లెవెల్లో మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, అలాగే హైకోర్ట్స్, అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనమాట. సో ఇలాగా ఒక ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అనేది మనకి ఫ్రేమ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ లోవర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాప్ లెవెల్లో ఉన్న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఫాలో అవ్వాలి. అది మెయిన్ అనమాట. అంటే వర్కింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు చెప్పినట్టు వీళ్ళు ఫాలో అవ్వాలి. అంటే హైకోర్ట్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏవైతే ఇస్తాయో గైడ్లైన్స్ వాటి ప్రకారం వీళ్ళు ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా సరే కొంచెం ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకోండి, మనకి ఫస్ట్ మన డిస్ట్రిక్ట్ కోర్ట్కి అప్రోచ్ అవుతాం. ఇన్ కేస్ మనకి ఇక్కడ జడ్జిమెంట్ కరెక్ట్ రాలేదు, న్యాయపరంగా జరగలేనప్పుడు మనం హైకోర్టుకి అప్రోచ్ అవుతాం. అలాగే హైకోర్టులో కూడా సరైన న్యాయం జరగలేదు అన్నప్పుడు ఫైనల్గా మనం ఎక్కడికి వెళ్తాం? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్తాం. సో ఇక్కడ వీళ్ళకి ఫైనల్ అథారిటీ అంటే సుప్రీం అథారిటీ వీళ్ళకే ఉంది. ఇన్ కేస్ ఏదైనా లా కనుక మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఏ లా అయినా సరే వెరిఫై చేసి కాన్స్టిట్యూషన్ బేస్ కింద తీసుకొని వెరిఫై చేసి అది అన్కాన్స్టిట్యూషన్ అనిపిస్తే వాళ్ళు ఇమీడియట్గా వీళ్ళు క్యాన్సిల్ చేస్తారని. అంటే ఇక్కడ సుప్రీం అథారిటీ మనకి ఏం కనిపిస్తుంది? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఓవరాల్ చూసుకుంటే జుడిషియరీ అనేది మనకి ఎక్కడ సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మనకి ఎక్కడ డివైడ్ అవ్వలేదు. ఇది మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది. అలాగే లెజిస్లేచర్ ప్రకారం చూసుకున్నా సరే ఇప్పుడు మీకు చెప్పాను ఇక్కడ సెంట్రల్ లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్ అని. ఇక్కడ సెంట్రల్ లెజిస్లేచర్ చూసుకున్నా సరే వీళ్ళు స్టేట్ లెజిస్లేచర్కి డైరెక్షన్స్ ఇవ్వడానికి లేదనమాట. ఎందుకంటే స్టేట్కి సపరేట్ లెజిస్లేషన్, వీళ్ళు లాస్ వీళ్ళు పాస్ చేసుకుంటారు, అలాగే సెంట్రల్ లెజిస్లేచర్ వీళ్ళు పాస్ చేసుకుంటారు. అంటే ఒకరికి సంబంధం ఉండదు. సో కంప్లీట్ వీళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. స్టేట్ లెజిస్లేచర్కి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది లా మేకింగ్ ప్రొసీజర్లో. అంటే ఇక్కడ సెంట్రల్కి స్టేట్కి సంబంధం లేదు లెజిస్లేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎప్పుడు వీళ్ళకి లింక్ వస్తుందంటే ఇన్ కేస్ ఏదైనా ఒక లా కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తూ పాస్ అయిందనుకోండి, అప్పుడు సెంట్రల్ లెజిస్లేచర్ అనేది స్టేట్ లెజిస్లేచర్లో ఇంటర్ఫియర్ అవుతుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. లేకపోతే అసలు ఇంటర్ఫియర్ అవడానికి ఛాన్సే ఉండదు. సో ఎప్పుడైనా సరే ఒక లా ఏదైనా వైలేట్ అవుతుంది, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా వెళ్తుందంటే అప్పుడు మాత్రమే వీళ్ళు సెంటర్ వాళ్ళు స్టేట్లోకి ఇంటర్ఫియర్ అవుతారు, లేకపోతే అవరు. ఇంకోటి మీకు ఆల్రెడీ చెప్పినట్టు సింపుల్గా చెప్పాలంటే ఫెడరేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫెడరేషన్ అనే కాన్సెప్ట్కి జుడిషియరీకి సంబంధం లేదు. సో దీనికి లింక్ లేదనమాట. సో ఇలాంటివి కూడా కొంచెం మనకి ఎగ్జామ్స్ అడగవచ్చు. సో ఇక్కడ ఫెడరేషన్కి జుడిషియరీకి ఎక్కడ మనకి సంబంధం లేదు. సో ఇది ఒక కీ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంట్రల్లో మనకి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, అలాగే మనకి స్టేట్ ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉన్నారు? చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఇక్కడ మనకి ఎప్పుడు సరే ప్రైమ్ మినిస్టర్ సీఎంకి ఇది చెయ్యు అని చెప్పరనమాట. అంటే ఇక్కడ సీఎం అనేది కంప్లీట్ ఒక ఇండిపెండెంట్ అథారిటీ. ఎందుకంటే స్టేట్ లెవెల్లో ఈయన టాప్ కాబట్టి ఈయన స్టేట్ వెల్ఫేర్ కోసం చూస్తారు. అదే ఇక్కడ పిఎం ఎప్పుడైనా సరే స్కీమ్స్ లాంచ్ చేసినప్పుడు ఇవి చేయండి అని చెప్తారు తప్ప అంతే ఫోర్స్ చేసి మరీ చేయించరు. అంటే ఈయన ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వడానికి లేదనమాట సీఎంకి. అంటే ఏ స్టేట్లో ఇవి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఎప్పుడు డైరెక్షన్స్ అనేవి ఇవ్వరు. సో సీఎంకి కంప్లీట్ ఇండిపెండెంట్ అథారిటీ కాబట్టి స్టేట్ వెల్ఫేర్ కోసం ఆయన ఏవైతే స్కీమ్స్ లాంచ్ చేస్తాడో ఆయన ఇండివిజువల్ మీద వెళ్తారనమాట. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆల్ ఓవర్ ఇండియా బేస్ చేసుకొని పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ అవి లాంచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి తీసుకుంటే
స్వచ్ఛ భారత్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ ఏంటి, స్వచ్ఛ భారత్ అనేది ఆల్రెడీ మనకి సెంట్రల్ లెవెల్లో స్టార్ట్ అయింది. సో ఆల్ ఓవర్ ఇండియా ఇది స్ప్రెడ్ అయింది, బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ స్టేట్ లెవెల్లో కూడా ఏంటి, ఇక్కడ స్వచ్ఛ ఆంధ్ర అని పెట్టారనమాట. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ సీఎంకి లేదు స్వచ్ఛ భారత్ పెట్టాలని ఎప్పుడు అనరు. అదే మన ఆంధ్రప్రదేశ్ సీఎం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్ర అని పెట్టుకున్నారు. ఎందుకంటే ఈయన కంప్లీట్ ఇండిపెండెంట్ అథారిటీ కాబట్టి ఈయన ఒక మోడల్ మీద బేస్ చేసుకుంటూ కొన్ని స్ట్రాటజీస్ని బేస్ చేసుకుంటూ స్వచ్ఛ ఆంధ్ర అనేది ఫ్రేమ్ చేశారు. అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళు కొన్ని ఏవైతే ఉన్నాయో లాస్ కానీ స్కీమ్స్ కానీ అవి ఇంప్లిమెంట్ చేసుకునే ఇండిపెండెంట్ అథారిటీ అనేది ఉందన్నమాట. అంటే ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ సీఎంకి ఈ ప్రకారం మీరు చేయాలి, ఈ డైరెక్షన్స్ మీద మీరు పాస్ ఆన్ అవ్వాలి అని చెప్పి ఉండదు. సో ఇక్కడ మనకి ఫెడరేషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఫైనల్గా మనకి కంక్లూజన్ పార్ట్ నాన్ ఇంటర్ఫరెన్స్ అనమాట. సో సెంటర్కి స్టేట్కి ఎక్కడ మనకి డిఫరెన్సెస్ రాకూడదని చెప్పి వీళ్ళు దాంట్లోకి ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అంటే సింపుల్గా చెప్పాలంటే నాన్ ఇంటర్ఫరెన్స్ ఇంటూ స్టేట్స్ అని మనం అంటారన్నమాట. సో సెంటర్ ఎప్పుడు కూడా స్టేట్స్లోకి ఆ రిలేషన్స్లోకి కూడా మెయిన్గా చూసుకోవాలి, ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదని మనకి తెలుస్తుంది అనమాట. సో ఇది మెయిన్గా మనకి ఫెడరేషన్ ఉన్న కీ ఏరియా. సో ఇక్కడ మనకి ఫెడరేషన్ ఏంటి, జుడిషియరీకి మనకి సంబంధం ఉండదు, అలాగే సెంటర్కి స్టేట్కి ఎక్కడ ఇంటర్ఫరెన్స్ అనేది మనకు ఉండదు. సో ఇవి మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది. So that's it for this video, and thank you for watching this video, and please subscribe to our channel IAS APPS CTS Researchers. Thank you.